హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో, అలాగే ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకి మంచు తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉండొచ్చు, ఇలాగా అన్ని వివరాల గురించి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. గ్రూప్‌లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చూసి ఒకసారి జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. ముందుగా వచ్చేసి మనకు ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగా నమోదవుతుండడంతో తీవ్రమైనటువంటి వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురం మన్యము, అల్లూరి సీతారామరాజు ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో 8 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 2వ తారీఖున అనగా రేపటి రోజున. అలాగే చూసుకుంటే ఏపీ మొత్తంగా మనకు 17 మండలాలకు సంబంధించి ఎక్కువగా తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం కూడా ఉంటుందని అంటూ ఉన్నారు. విజయనగరము, మన్యము, పోలవరము, ఏలూరు, ఎన్టీఆర్ ఈ యొక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూద్దాం. సో, ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం మనకు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి జిల్లాలకి కొంచెం అత్యధికంగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. ఏపీతో పోల్చుకున్నట్లయితే. సో, ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, విజయనగరము, రాజమహేంద్రవరము, కాకినాడ, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటి వరకు మాత్రమే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బట్ తెలంగాణలో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా వర్షాలనేటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట. సో, ప్రస్తుతం కూడా చూడొచ్చు ఇక్కడ. రామగూడెం కావచ్చు, దాంతో పాటుగా సిద్దిపేట, వరంగల్లు, మహబూబ్ నగరు, హైదరాబాదు, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కజిగిరి, నిజామాబాదు, కామారెడ్డి వీటన్నిటికీ కూడా విజయపూరు, సోలాపూరు ఈ డిస్ట్రిక్ట్స్‌లో అంతా కూడా అక్కడక్కడ వర్షాలనేటువంటివి పడుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఈ టైంకి సంబంధించి. ఓకేనా? ఇక రేపు అనగా ఏప్రిల్ 2వ తారీఖున వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాము. ఇది మాక్సిమం మనకు ఈరోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఏపీలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడో కూడా వర్షాలు పడే అవకాశం లేదు. బట్ మనకు తెలంగాణ స్టేట్‌లో మాక్సిమము ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా వర్షాలయ్యేటువంటివి ఉన్నాయన్నమాట. ఈరోజు అర్ధరాత్రి సమయంలో విజయపూరు, సోలాపూరు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాదు, నారాయణపేట, వనపర్తి వీటన్నిటికీ కూడా. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాం. ఇది రేపు తెల్లవారుజామున సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మాక్సిమం రేపు తెల్లవారుజామున ఎక్కడ కూడా వర్షాలు పడవు. పడే అవకాశం అయితే లేదు. ఓకేనా? ఇక్కడ ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. ఇకపోతే ఈ ఇమేజ్ వచ్చేసి రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో
ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో ఒకసారి ఇమేజ్‌లో చూడండి. సో, మన ఏపీలో వచ్చేసి విశాఖపట్నము సరిహద్దుల ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో. అలాగే ఈ మహబూబ్‌నగరు, హైదరాబాదు, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కజ్గిరి, సిద్దిపేట, రామగుడెము, హన్మకొండ, కరీంనగరు ఈ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా క్లైమేట్ చల్లగా ఉంటుంది మబ్బులతో కప్పబడి. విజయపూరు, సోలాపూరు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, వనపర్తి ఈ డిస్ట్రిక్ట్స్‌లో మాత్రం అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రము పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు కూడా పడొచ్చు. రేపు సాయంత్రం 4, 4:30 గంటల ప్రాంతంలో. సో, మనకు కర్ణాటక స్టేట్‌లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్‌కి కొంచెం మోస్ట్‌లీగా సన్నీ అంటున్నా క్లౌడీగా ఉంటుంది వెదర్ అనేది. అంటే మబ్బులతో కమ్ముకొని చల్లదనంగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ మన ఏపీలో ఉన్నటువంటి అనంతపురం డిస్ట్రిక్ట్ కూడా తగిలే ఛాన్స్ ఉండొచ్చు. సో, అంతే మనకు ఏపీలో ఎక్కడా కూడా వర్షాలు లేవు. పడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే. ఇంకా ఇంకొక ఇమేజ్ అయితే చూద్దామండి. సో, ఇందులో చూడొచ్చు ఒకసారి. ఇది రేపు అనగా 2వ తారీఖున రాత్రి 8, 9 గంటల ప్రాంతంలో. సో, సేమ్ మనకు తెలంగాణ స్టేట్‌లోనే ఆ టైం కూడా వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి. అది కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే. బట్ కొంచెం హెవీ రైన్ అనైతే ఉందన్నమాట. ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా ఉంటాయి. విజయపూరు, సోలాపూరు, నాందేడు, ఓకేనా, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా ఉన్నాయండి వర్షాలు. ఎక్కువగా హెవీ రైన్ అయితే పడుతుంది. ఏపీలో వచ్చేసి ఎక్కడ కూడా వర్షాలు అయ్యేటువంటివి లేవు. రేపు నైట్ అనగా 8, 9 గంటల ప్రాంతంలో. ఓకేనా. సో, ఇది రేపు రాత్రి 10, 11 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సేమ్ మనకు అప్పుడు కూడా తెలంగాణ స్టేట్‌లోని ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలు అయ్యేటువంటివి పడే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా హెవీ రైన్ నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఎక్కడ కూడా వర్షాలు లేవు, పడవన్నమాట రేపు అర్ధరాత్రికి. అంటే అర్ధరాత్రి అంటే 10, 11 గంటల సమయంలో. సో, ఇలా అయితే ఉన్నాయి మనకు రానున్నటువంటి 24 గంటలకు సంబంధించిన వెదర్ రిపోర్టు డీటెయిల్స్ అనేటువంటివి 2 రాష్ట్రాలకు సంబంధించి. ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి పడతాయనే వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్‌లో పెట్టండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. రెగ్యులర్‌గా మన ఛానల్ నుంచి వెదర్ రిపోర్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి.